వృద్ధురాలికి మోదీ సాష్టాంగ నమస్కారం. తల్లిలా స్పందించి ఆశీస్సులు తెలిపిన మహిళ. ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో భారీ ఊరట. మండు టెండర్లో చల్లని వార్త. హైదరాబాద్లో వర్షాలు. రాజకీయ కక్షతోనే రాష్ట్ర చిహ్నం మారుస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్. మోదీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల. 90.41% ఉత్తీర్ణత. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీజేడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జూన్ 4 తర్వాత దేశ రాజకీయాల్లో సంచలనం తప్పదన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్రమే కాదు, దేశంలోనే కొత్త ఊపు రాబోతోందన్నారు. ఒడిశాలోని కేంద్రపర ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా మద్దతురాల నుండి ఆశీర్వాదం కోరారు. ఈ సందర్భంగా ఒక వృద్ధురాలికి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆమె ఆనందంలో మునిగిపోయింది. ఒక తల్లిలా ఆమె ప్రధాని మోదీకి తన ఆశీస్సులు అందించింది. తన కొడుకు తరపున ఈ గౌరవాన్ని స్వీకరించింది. ఇందుకు సంబంధించిన చిత్రం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. మండు టెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని వార్త చెప్పింది. జూన్ 1వ తేదీ శనివారం నాడు నగరంలోని మొత్తం 6 జోన్లలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం నగరంలో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్కు తగ్గే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. అయితే గురువారం ఉష్ణోగ్రత 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్లో ఉండొచ్చని వెల్లడించింది. తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. చిహ్నంలోని చార్మినార్, కాకతీయ కళా తోరణాన్ని తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ చిహ్నం మార్పుపై గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతోంది. హైదరాబాద్ చార్మినార్ దగ్గర జరిగిన నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిహ్నంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ చారిత్రక కట్టడాలైన చార్మినార్, కాకతీయుల కళా తోరణాన్ని లోగోలో ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే రాజముద్రను మారుస్తున్నారని ఆరోపించారు. ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో, సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని, 10 ఏళ్లలో జరిగిన పనిని కాదని, అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది.
దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో చేస్తున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ఏమీ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన హాస్యాస్పదంగా మారిందన్నారు. మోదీ ప్రభుత్వం ఉచిత ధాన్యాలు, గ్యాస్ సిలిండర్లు అందించడంతో మహిళలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీంతో మహిళలు ప్రధాని మోదీపై పూర్తి విశ్వాసం ఉంచారని అన్నారు. మూడోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ఈసెట్ ఫలితాలను గురువారం అనంతపురం జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఈసెట్ చైర్మన్ శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 90.41% మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు CETS.APSCHE.AP.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చని అధికారులు వెల్లడించారు.